అనగనగా వివేకపురంలో రంగయ్య మరియు వీరయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రంగయ్య జ్ఞాని, కష్టపడి పనిచేయడం ద్వారానే విజయం సాధ్యమని నమ్మేవాడు. కాని వీరయ్య మాత్రం ఎల్లప్పుడూ ఇతరుల డబ్బు దొంగతనం చేసే దురాలోచనల్లో ఉండేవాడు. ఒకరోజు వారిద్దరూ కలిసి డబ్బు సంపాదించడానికి శాంతపురి నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి శాంతపురి నగరాన్ని చేరుకుంటారు. అక్కడ వారు ఇరువురూ కలిసి 5 సంవత్సరాల పాటు పండ్ల వ్యాపారం చేసి చాలా కష్టపడి డబ్బు సంపాదించారు. తరువాత వారు తమ గ్రామానికి తిరిగి బయలుదేరతారు. గ్రామానికి దగ్గరగా రాగానే వీరయ్య రంగయ్యతో అంటాడు, ఇంత డబ్బు ఇంట్లో ఉంచితే దొంగలు దొంగిలిస్తారు. మనం ఈ డబ్బు అంతా ఒక చెట్టు కింద దాచిపెట్టుదాం అని అంటాడు. దానికి సరే అని ఇద్దరూ కలిసి చెట్టు క్రింద గొయ్యి తీసి బంగారాన్ని దాచిపెడతారు. అదే రాత్రి వీరయ్య దొంగతనంగా చెట్టు వద్దకు వెళ్లి దాచిన డబ్బు తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత రంగయ్య డబ్బు అవసరం కోసం చెట్టు దగ్గరకు వెళ్లగా గుంతలో ఒక్క పైసా కూడా కనిపించదు. రంగయ్య డబ్బు అక్కడ లేదని చాలా బాధపడతాడు. అప్పుడు రంగయ్య వీరయ్య దగ్గరకు వెళ్లి డబ్బు ఎందుకు తీసావని అడుగగా, నేనంటే నేను తీయలేను అని ఇద్దరూ తగువుకు దిగుతారు. ఇద్దరూ కలిసి తీర్పు చెప్పమని గ్రామ పెద్దల వద్దకు వెళ్లారు. అప్పుడు పెద్దలు, దీనికి తీర్పు చెట్టుదేవుడే నిజం చెబుతాడు అని వారు చెట్టు వద్దకు వెళ్లి ప్రార్థించారు. ఓ చెట్టుదేవుడా, ఈ ఇద్దరూ దాచిన డబ్బు ఎవరు దొంగిలించారో మాకు చెప్పు. అప్పుడు చెట్టు లోపలి నుండి ఒక స్వరం వినిపించింది. రంగయ్యే దొంగ, రంగయ్యే దొంగ అని వస్తుంది. పెద్దలు ఆశ్చర్యపోయారు. వీరయ్య వెంటనే రంగయ్యను శిక్షించండి అని అరవసాగాడు. అప్పుడు రంగయ్య పొదలు, కొమ్మలు తెచ్చి చెట్టువేర్ల దగ్గర నిప్పిపెట్టాడు. కొద్దిసేపటికే పొగలో ఉక్కిరిబిట్టిరై వీరయ్య తండ్రి చెట్టువేర్ల లోపల నుండి బయటకు వచ్చాడు. అతనే అక్కడ దాక్కుని చెట్టుదేవుడిగా మాట్లాడానని ఒప్పుకుని తన కొడుకు వీరయ్య దొంగతనాన్ని బయటపెట్టాడు. చివరగా రంగయ్య తన ధనాన్ని తిరిగి పొందగా వీరయ్య మరియు అతని తండ్రిని ఊరిలో నుండి బయటకు తరిమికొట్టారు. చివరకు తండ్రి కొడుకులు జైలు పాలవుతారు. దీనివల్ల తెలుసుకున్న నీతి ఏమిటంటే, తప్పు చేస్తే శిక్ష తప్పదు.